లేదండి. ఆ! అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగుంది. చాలా సరియల్‌గా ఉంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్‌ని గాని, తెలుగు మీడియాని గాని నేను ఇప్పటివరకు చేస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలా ఈవెంట్స్‌లో కలుసుకోవడమే గాని, ఫస్ట్ టైమ్ నేనొక తమిళ్ సినిమా చేశాను. అండ్ ఆ సినిమా ఈవెంట్‌లో మీ అందరిని కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్‌కి ఆహ్, నోబడీ బెటర్ దెన్ యూ బోత్ సర్. ఎస్‌కేఎన్ గారు, మారుతి గారు థాంక్ యూ సో మచ్. మీ చేతుల ద్వారా మా సినిమా తెలుగు ఆడియన్స్‌కి చేరడం అనేది ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థాంక్ యూ. అండ్ ఐడ్ రియల్లీ లైక్ టు థాంక్ యువరాజ్ సార్, మగేష్ రాజ్ సార్, వ్యాస్ అండ్ మణి గారు. థాంక్ యూ సో మచ్. సో మా సినిమా చాలా ఆనెస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ రియల్ ఫిల్మ్ అండి. సో ప్రస్తుత కాలంలో ఉండే రిలేషన్‌షిప్స్ గురించి, వాటిలలో ఉండే హైస్ అండ్ లోస్ గురించి ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ అ బ్యూటిఫుల్ అటెంప్ట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఆల్వేస్ ఒకటి చాలా చాలా గట్టిగా నమ్ముతాను. సినిమా బాగుంటే ఆహ్, స్కేల్ ఎలాంటిదైనా, భాష ఏదైనా మన తెలుగు ఆడియన్స్ దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేస్తారనేది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. సో మా సినిమాతో కూడా మీరందరూ అది మళ్ళీ నిరూపించాలని నేను అడుగుతున్నాను. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్. రిలేషన్స్ థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. బాగుంది టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇక్కడ తెలుగు వాళ్ళకి, తెలుగు జనాలకి రిలీజ్ అవ్వాలి అని మా సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నానికి కారణమైన మన మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొత్త టీం అంటే వేరే భాషలో ఉన్నట్టు నా మీద, మన విషన్ మీద నమ్మకం పెట్టినందుకు ఈ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అనేది చాలా పెద్ద డ్రీమ్. స్కేల్ అయినా చిన్నది, కానీ డ్రీమ్ పెద్దది. ఎందుకంటే అసలు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి చాలా మందికి we tried like literally for like 4 or 5 producers, but we couldn't what do you call we couldn't make to the flows. But we are really grateful that our friend Yuvraj sir, Mahesh sir and Nasrat sir came forward to produce this content, and this film will be a very what do you call very relatable, very enjoyable experience to everyone. I hope you'll all enjoy the film. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేస్తూ ఉన్నాము. గుడ్ మార్నింగ్. నా వాయిస్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డిటిఎస్ చేసే ఉదయ్ మా ఫ్రెండ్, ఆయన చెన్నైలో. ఆయన సినిమా చూసి ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి, చాలా బాగుందని చెప్పాడు. చూసిన తర్వాత చాలా నిజంగా చాలా ప్రామిసింగ్గా ఉంది, బాగుంది అనిపించింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు సినిమా చూపిస్తానంటే చూపించారు. చూసిన తర్వాత నేను ఎస్కేఎన్ చూసాం. నిజంగా షాక్ అయ్యాను. అంటే ఎంత రియలిస్టిక్గా తీసాడంటే సినిమాని. ఆ క్యారెక్టరు, అతను హీరో ప్లే చేసిన, మణికందన్ ప్లే చేసిన రోలు, అది రోల్లాగా అనిపించదు. నిజంగా చాలా రియలిస్టిక్గా మన పక్కన ఎవరికో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంత బాగా చేశారు. అందులో ఈ సినిమా తెలుగు అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే, అసలు నేను ఎవరో అమ్మాయి తమిళ్ అంత బాగా మాట్లాడుతుంది అంటే, అక్కడ తమిళ్ డబ్బింగ్ చెప్పింది, ఇక్కడ తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పింది. నిజంగా షీ ఈజ్ గ్రేట్. ఇలాంటి ఒక మంచి టీంతో వస్తున్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నాకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమిస్తే సినిమా. తమిళ్ అప్పుడు కూడా కాదల్ సినిమా చూసి జస్ట్ ఒక సీడీ చూసి నచ్చి సురేష్ కొండరెడ్డి గారితో కలిసి చేసినప్పుడు, అట్లాగే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలు దీని పొటెన్షియల్ ఎంతో మనకు తెలుసు. ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత మళ్ళీ నేను ఈ జోనర్ ముట్టుకోలేదు. దాని తర్వాత మేము మాస్ మూవీ మేకర్స్ మీద బేబీ ప్రొడ్యూస్ చేసాం. దాని తర్వాత తెలియకుండా మళ్ళీ అలాంటి ఒక కంటెంట్తో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని నిజంగా ప్రభు చాలా చాలా బాగా డీల్ చేశాడు. 6 years కష్టపడి రాసుకున్నాడంట.
అంటే మేబీ తను కూడా ఇలాంటి ఫెయిల్యూర్ ఏమో నాకు తెలీదు. మేబీ అతని స్టోరీనో అతని పక్కన ఫ్రెండ్స్ స్టోరీనో నాకు తెలియదు కానీ బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అసలు తిని కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడన్నారు హీరో మణికందన్. నెక్స్ట్ అతనిలో ఒక రైటరు, యాక్టరు అన్నీ ఉన్నారు. నిజంగా తెలుగు ఆడియన్స్కి అతను చాలా దగ్గర అవుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. రిమైనింగ్ టీమ్ యువరాజ్ ఫస్ట్ నుంచి పాపం సైలెంట్, చాలా మంచోడు. ఇలాంటి మంచోడికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో మంచి జరుగుద్ది. ఎందుకంటే మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ గారు చూసి అక్కడ ఆయన రిలీజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావటం. డెఫినెట్గా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్సే కాదు, అంటే లవ్లో పడేవాళ్లే కాదు, పడినోళ్ళు కానీ పడుతున్నవాళ్ళు కానీ పడ్డవాళ్ళు కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. అంటే అసలు ఎక్కడ కూడా ఒక 1% కూడా వల్గారిటీ ఉండదు. చాలా సెటిల్డ్గా చాలా బాగా తీశారు సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫెబ్ 9th సైమల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నాం సినిమాని. డెఫినెట్గా చూడండి. ఈ టీంని ఎంకరేజ్ చేయండి. వీళ్ళు అంతకుముందు కూడా స్క్రిప్ట్ నమ్మిచ్చేసే బ్యాచ్. వీళ్ళు గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు. ఓటీటీలో సినిమా చూసి గురక మీద అనమాట, ఒక అతను గురక పెడుతుంటాడు, అతని మీద సినిమా చేశారు. ఈ కాన్సెప్ట్ నాకు దొరికితే బాగుండే భలే అనిపించింది నాకు. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్సే వాళ్ళే వచ్చి సార్ మేము చేసామని చెప్పి అన్నారు. నిజంగా వరల్డ్ చాలా స్మాల్ అనిపించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ మేము ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. థ్యాంక్ యూ. ఈ టీజర్ లాంచ్ స్వామి గారు, టీజర్ లాంచ్ కెమెరామెన్స్ తో చేయించారు. ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు. ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్ గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు. వాడు ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు. వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. అట్లా అందరూ ట్రూ లవర్సే కాబట్టి అందరూ చూడమని చెప్తున్నాం. అది గారు కూడా అంతే, వేరే వాళ్ళ ఎవరిని కూడా లవ్ చేస్తాడు. ఆయన ట్రూ లవర్. గురుగారు, మీరు ఎస్కేఎన్ గారు నిజంగా ట్రూ లవర్స్ కదా, అందుకని ఈ సినిమాకి ట్రూ లవర్ పేరు పెట్టారు. బయట తేడా కనుకుంటారండి. ఇప్పుడే కదా చెప్పారు, ఫ్రెండ్షిప్ లో మేము ట్రూ లవర్స్. అదే సార్, లవ్ అనేది జెండర్ బేస్డ్ కాదు. అవును, వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సిందే. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ సో మచ్.